మన 6 సంక్షేమాలని చెప్పారు కదా. మన రాష్ట్రం దగ్గరగా మొన్న 2023లో ట్యాక్స్ వదిలింది టైం టేబుల్. మన రాష్ట్రం దగ్గర 4,000 కోట్ల నుంచి 5,000 కోట్లు ట్యాక్స్ రూపంలో కడుతుంది. మరి ఉచిత పథకాలు మీరు ఇచ్చినప్పుడు ఈ ట్యాక్స్ మీరు ఎలా కంట్రోల్ చేస్తారు? ఏ ట్యాక్స్ అమ్మ నాకు అర్థం లేదు. అంటే మన ట్యాక్స్ రూపంలోనే మనం ఈ ఉచిత పథకాలు వస్తున్నాయి కదా, దానికి డబ్బులు కడుతున్నాం. దీన్ని మీరు ఎలా కంట్రోల్ చేస్తారు? ఉచిత పథకాలు ఇచ్చినాక ఏం కంట్రోల్ చేయాలన్నా? సారీ నాకు అర్థం అవట్లేదు. ఇప్పుడు ఉచిత పథకాలు ఇస్తున్నారు కదా, మన ట్యాక్స్ రూపంలోనే డబ్బులు కట్టి మనం దీన్ని మీరు ఎలా తగ్గిస్తారు? ఓకే, 8 లక్షల ఉద్యోగాలు కల్పిస్తే ఆంధ్ర రాష్ట్ర ఆదాయం డబుల్ అవుతుంది. సో ఒక్క ఐటీ ఉద్యోగం వస్తే దానిపైన ఆధారపడే 10 మందికి ఉపాధి దొరుకుతుంది. ఎకనామిక్ యాక్టివిటీ పెంచాలి. 20 లక్షల ఉద్యోగాలంటే ఎకనామిక్ యాక్టివిటీ 2.5 టైమ్స్ పెరుగుతుంది. జీఎస్టీ ద్వారా ఇతరుల ద్వారా ప్రభుత్వానికి ఆదాయం పెరుగుతుంది. ఆ ఆదాయం తీసుకెళ్లి సంక్షేమ కార్యక్రమాలు మేము చేస్తాం. సో అభివృద్ధి సంక్షేమ రెండు తెలుగుదేశం పార్టీకి జోడెద్దుల బండి. ఈ రెండు సమానంగా తీసుకెళ్తేనే మనకు సమస్యలు ఉండవు. అప్పులు చేసి సంక్షేమం చేస్తే కరెంటు ఛార్జీలు పెడతాయి, పన్నులు పెరుగుతాయి, అనేక ఇబ్బందులు ఎదుర్కొంటాం. ఎందుకంటే ఈ భూమి పైన జగన్మోహన్ రెడ్డి గారు శాశ్వతం కాదు, లోకేష్ శాశ్వతం కాదు, ప్రజలు శాశ్వతం. ఆ అప్పంతా మన నెత్తి మీద పడుతుంది. సో అభివృద్ధి చేయాలా, అభివృద్ధి వనరుల్ని సంక్షేమానికి ఖర్చు పెట్టాలా, ఆ బాధ్యత తెలుగుదేశం, జనసేన, భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం తీసుకుంటుంది. థ్యాంక్ యూ. ఉద్యోగస్తులకి